రాత్రి కురిసిన భారీ వర్షానికి కూలిన 8 మట్టి ఇండ్లు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా రాత్రి కురిసిన భారీ వర్షానికి 8 ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఇండ్లు కూలిన బాధితులు నిరాశ్రయులయ్యారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి మక్తల్ పట్టణంలోని కేశవనగర్, చెన్నకేశవనగర్ కాలనీలో వర్షపు నీరు వచ్చి చేరాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తడిసిన ఇండ్లు కూలిపోయాయి. ఆయా ఘటనల్లో ముందు జాగ్రత్తగా స్థానికులు ఇల్లు కూలిన ప్రదేశాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆయా ఇంటి యజమానులకు ఆస్తి నష్టం కలిగింది. ఇండ్లు కూలిపోవడంతో ఇంట్లో సామాగ్రి మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ వర్షాల పట్ల స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండరాదని సూచించారు. భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోవడంతో తాము ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని, కావున ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి ఇల్లు కట్టించాలని బాధితులు కోరారు. కారుతూనే ఉండదు, పడతానే ఉండదు. మొత్తం పడిపోయింది ఇల్లు. మాకేం లేదు, ఉండడానికి లేదు, పండుకోనికి కూడా జాగలేదు. బట్టలు, సామాన్లు మొత్తం, బియ్యం, పప్పు మొత్తం నానిపోయినాయి. మాకు ఇల్లు కట్టి వెళ్ళని అడుగుతున్నాం. మొత్తం అన్ని సామాన్లలో లోపలనే ఉండవి. మేము వాన పడేది చూసి బయటికి వెళ్ళి బయటికి వచ్చినాము, పడిపోయింది. ఇంతవరకు వాన పడిన కాంచి ఇల్లు కార్కమైంది. అయితే ఏమైందంటే ఈ మట్టిని వల్ల కొద్దిగా ఇక పరిస్థితి బాగాలేక ఇక అదే ఇంట్లోనే ఉండిపోయాము. దానివల్ల ఇక ఇల్లు కూడా పడిపోయింది. ఇక ఇదే ఇంట్లోనే అట్లే ఉన్నట్లా బతుకుతున్నాం మేము సార్. కానీ ఇప్పుడు మాకు సాయం చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. సామాన్లు అట్లా ఉండేది. రాత్రి వాన పడింది, ఏర పక్కన ఇంట్లోకి ఉండము. సామాన్లు అట్లే ఉన్నాయి. బియ్యము, పప్పు, బ్యాలు అవన్నీ ఇంట్లోనే ఉన్నవి. ఇంట్లో పండుకున్నాము. సామాన్లు అయితే తీసుకుని ఇంకా పరిస్థితి రాదు. తలుపు తిరగడం నుండి అవతలకెళ్ళి మన్ను పడింది ఇంటికెళ్ళి. అందువల్ల అసలు రావడం లేదు, తలుపు రావడం లేదు.